హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి 2027లో హైయెస్ట్ పేయింగ్ టెక్ జాబ్స్ ఏవి అని చెప్పేసి కంప్లీట్గా అయితే చూద్దాం. సో వై డూ సమ్ టెక్ జాబ్స్ పే మోర్ అని చెప్పేసి చూస్తే, లైక్ హై పేయింగ్ టెక్ జాబ్స్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ఏ సింగిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ డిగ్రీ. సో ఆబ్వియస్గా లైక్ హై పేయింగ్ టెక్ జాబ్స్ అనేవి లైక్ ఓన్లీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటేనో అండ్ డిగ్రీ మీద మాత్రమే బేస్ అయి ఉండదు అనమాట. సో కంపెనీస్ పే మోర్ ఫర్ ప్రొఫెషనల్స్ హూ కెన్ సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, బిల్డ్ స్కేలబుల్ సిస్టమ్స్ అండ్ వర్క్ విత్ ఇన్ డిమాండ్ టెక్నాలజీస్ అనమాట. సో ఎవరైతే లైక్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయగలుగుతారో, లైక్ స్కేలబుల్ సిస్టమ్స్ని బిల్డ్ చేయగలుగుతారో, అదేవిధంగా ఇన్ డిమాండ్ టెక్నాలజీస్తో వర్క్ చేస్తారో, లైక్ అటువంటి ప్రొఫెషనల్స్కి లైక్ ఎక్కువగా పే చేస్తారనమాట కంపెనీస్. సో ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ శాలరీ ఇంక్లూడ్, లైక్ ఎటువంటి ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి శాలరీని అని చెప్పేసి చూస్తే, సో మెయిన్గా టెక్నికల్ స్కిల్స్. సో టెక్నికల్ స్కిల్స్ కానివచ్చు, అదేవిధంగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా ప్రాజెక్ట్స్ అండ్ పోర్ట్ఫోలియో, లైక్ ఒక స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ కానివచ్చు, స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో, అదేవిధంగా కంపెనీ టైప్, లొకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా శాలరీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ శాలరీ. సో ద రైట్ కాంబినేషన్ ఆఫ్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ లీడ్స్ టు హయ్యర్ ఎర్నింగ్ పొటెన్షియల్. సో ఆబ్వియస్గా లైక్ రైట్ కాంబినేషన్ స్కిల్స్, అదేవిధంగా దాంతోపాటు ఎక్స్పీరియన్స్, సో ఇట్ లీడ్స్ టు హయ్యర్ ఎర్నింగ్ పొటెన్షియల్. సో ఓన్లీ లైక్ జస్ట్ ఒక వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానివచ్చు, జస్ట్ ఒక డిగ్రీ మీద అయితే బేస్ అయి ఉండదన్నమాట. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. లైక్ ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ అనేవి ఉన్నాయి అండ్ ఆ స్కిల్స్ అప్లై చేసి ఎటువంటి లైక్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేసాము, మన పోర్ట్ఫోలియో అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది, అదేవిధంగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కానివచ్చు, కంపెనీ టైప్, లొకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఇవన్నీ కూడా లైక్ బేస్ అయి ఉంటుంది అనమాట. లైక్ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా శాలరీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో టాప్ హై పేయింగ్ టెక్ రోల్స్ ఒకసారి చూస్తే, లైక్ టాప్ హై పేయింగ్ టెక్ రోల్స్ ఇన్ డిమాండ్ కెరీర్స్ ఇన్ 2027 అనమాట. లైక్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ప్రామిసింగ్ టెక్ రోల్స్. సో మోస్ట్ ప్రామిసింగ్ టెక్ రోల్స్ చూస్తే, లైక్ ఏఐ అండ్ ఎంఎల్, లైక్ ఏఐ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అనమాట. లైక్ ఏఐ ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. సో ఏఐ ఇంజనీర్ కానివచ్చు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కానివచ్చు, లైక్ మోస్ట్ ప్రామిసింగ్ టెక్ రోల్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. అదేవిధంగా ఇన్ డిమాండ్ కెరీర్స్ అని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా డేటా సైంటిస్ట్ కానివచ్చు, డేటా ఇంజనీర్ కానివచ్చు, అదేవిధంగా క్లౌడ్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, ఫుల్ స్టాక్ ఇంజనీర్. సో ఇవన్నీ కూడా ఏంటంటే లైక్ మోస్ట్ ప్రామిసింగ్ టెక్ రోల్స్ అనమాట. లైక్ ఇన్ డిమాండ్ కెరీర్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఏఐఎంఎల్ ఇంజనీర్ కానివచ్చు, లైక్ డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, ఫుల్ స్టాక్ డెవలపర్. సో ఇవన్నీ కూడా లైక్ మోస్ట్ ప్రామిసింగ్ టెక్ రోల్స్ అనమాట, హై పేయింగ్ టెక్ రోల్స్. సో దీస్ రోల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ to remain in high demand across startups, product-based companies and multinational organizations. సో లైక్ స్టార్టప్స్ కానివచ్చు, లేదంటే లైక్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్లో లైక్ ఇటువంటి రోల్స్ అనేవి లైక్ హై డిమాండ్ అని చెప్పేసి మనం అయితే లైక్ హై డిమాండ్ ఉంటాయి అనమాట. సో ఎక్కడైనా స్టార్టప్స్ కానివచ్చు, ప్రోడక్ట్ బేస్డ్ మల్టీనేషనల్ కంపెనీస్. సో మోస్ట్ ఆఫ్ దిస్ రోల్స్, సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో లైక్ మోస్ట్ ప్రామిసింగ్ టెక్ రోల్స్ అనమాట. సో స్టార్టప్, ప్రోడక్ట్ బేస్డ్ మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్లో సో ఇటువంటి రోల్స్ అనేవి లైక్ మోస్ట్ ప్రామిసింగ్ ఇన్ డిమాండ్ కెరీర్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇక్కడ ఒక ఇమేజ్ కూడా ఉంది మనకి, లైక్ ఏఐ ఎంఎల్ ఇంజనీర్ అనమాట. లైక్ అడ్వాన్స్డ్ ఆల్గరిథమ్స్ కానివచ్చు, న్యూరల్ నెట్వర్క్స్, మోడల్ డెవలప్మెంట్, సో దాని మీద అయితే వర్క్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా డేటా సైంటిస్ట్, సో ప్రెడిక్టివ్ మోడలింగ్ కానివచ్చు, అదేవిధంగా డేటా అనాలిసిస్, లైక్ మీనింగ్ ఫుల్ బిజినెస్ ఇన్సైట్స్ని ప్రొవైడ్ చేయడం, లైక్ ఇన్సైట్స్ జనరేషన్, సో దాని మీద అయితే వర్క్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా డేటా ఇంజనీర్, సో డేటా ఇంజనీర్లో ఏంటి, లైక్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్కిటెక్చర్, బిగ్ డేటా ప్రాసెసింగ్, సో దాని మీద అయితే వర్క్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా క్లౌడ్ ఇంజనీర్ చూసుకుంటే లైక్ క్లౌడ్ ఆర్కిటెక్చర్, మైగ్రేషన్, అదేవిధంగా ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ అనమాట, లైక్ ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, జీసీపీ, సో ఆ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అనమాట. సో సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అంటే ఏంటి, లైక్ థ్రెట్ డిటెక్షన్, సెక్యూరిటీ ప్రోటోకాల్స్, అదేవిధంగా రిస్క్ అసెస్మెంట్, సో వాటిపై ఎంత వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ 6th వన్ వచ్చేసి ఎస్డిఈ రోల్స్ అనమాట, లైక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్.
సో అప్లికేషన్ డెవలప్మెంట్స్, కోడింగ్, సాఫ్ట్వేర్ డిజైన్, సో వాటి మీద అయితే వర్క్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి డెవాప్స్ ఇంజనీర్ అనమాట. డెవాప్స్ ఇంజనీర్ అంటే లైక్ CI/CD పైప్ లైన్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్, డిప్లాయ్మెంట్, వాటి మీద వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్ లైక్ ఎండ్ టు ఎండ్ వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, క్లయింట్ అండ్ సర్వర్ సైడ్. సో ఇవన్నీ కూడా లైక్ ఏంటి అంటే లైక్ మనకి టాప్ హై పేయింగ్ టెక్ రోల్స్, లైక్ ఇన్ డిమాండ్ కెరీర్స్ ఇన్ 2027 అని చెప్పేసి చెప్పొచ్చు. సో స్కిల్స్ దట్ ఇంక్రీజ్ యువర్ వాల్యూ. సో ఎటువంటి స్కిల్స్ అనేవి వాల్యూని ఇంక్రీజ్ చేస్తాయి అని చెప్పేసి చూస్తే, సో లర్న్ స్కిల్స్ దట్ కంపెనీస్ నీడ్ అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ లర్నింగ్ ర్యాండమ్ టెక్నాలజీస్, బిల్డ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్. సో ఇండస్ట్రీ రిలవెంట్ ఏవైతే ఉంటాయో, సో కంపెనీస్కి ఎటువంటి స్కిల్స్ అనేవి అవసరం ఉంటుందో, సో అటువంటి స్కిల్స్ అనేవి నేర్చుకోవడం ద్వారా సో వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లైక్ పైథాన్ ఆర్ జావా కావచ్చు, లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అదేవిధంగా డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ లైక్ DSA స్ట్రాంగ్గా ఉంటే, లైక్ సిస్టమ్ డిజైన్, అదేవిధంగా DSA లైక్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో SDE రోల్స్లో లైక్ బాగా పర్ఫామ్ చేయొచ్చు అనమాట అటువంటి ఇంటర్వ్యూస్లో. అదేవిధంగా SQL కావచ్చు, క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లైక్ AWS, Azure, GCP. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిస్టమ్ డిజైన్, గిట్ అండ్ గిట్హబ్. సో ఇటువంటివన్నీ కూడా లైక్ ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా లైక్ ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో అలాంగ్ విత్ టెక్నికల్ స్కిల్స్, బిల్డ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అండ్ స్ట్రెంగ్థెన్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ. సో ఆ స్కిల్స్ నేర్చుకుంటూనే లైక్ ఆ స్కిల్స్ అప్లై చేసి లైక్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయడం ద్వారా మా పోర్ట్ఫోలియో అనేది స్ట్రాంగ్ అవుతుంది. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీని కూడా స్ట్రెంగ్థెన్ చేస్తుంది. సో ఫైనల్ టేక్అవేస్ చూసుకుంటే, చూజ్ ఏ కెరీర్ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ అండ్ గ్రోత్. సో ఆబ్వియస్గా లైక్ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ అండ్ గ్రోత్ కెరీర్ని అయితే చూస్ చేసుకోవచ్చు. లైక్ డోంట్ చూజ్ ఏ కెరీర్ బేస్డ్ ఓన్లీ ఆన్ శాలరీ. లైక్ జస్ట్ ఓన్లీ శాలరీ అనే ఫ్యాక్టర్ బేస్ చేసుకొని కెరీర్ అయితే చూస్ చేసుకోకూడదు. లైక్ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ అండ్ గ్రోత్, అదేవిధంగా శాలరీ, సో అన్నీ కూడా లైక్ బేస్ చేసుకొని కెరీర్ అయితే చూస్ చేసుకోవాలి. బిల్డ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ బిఫోర్ లెర్నింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. సో ఏ సబ్జెక్ట్ అయినా కూడా లైక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో అయితే స్టార్ట్ చేయకూడదు. లైక్ ఇనిషియల్గా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అనేవి నేర్చుకున్న తర్వాత లైక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేవి నేర్చుకోవాలి. క్రియేట్ క్వాలిటీ ప్రాజెక్ట్స్ అండ్ మెయింటైన్ ఏ ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో. క్వాలిటీ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయడం ద్వారా లైక్ మన పోర్ట్ఫోలియో అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది అండ్ ప్రొఫెషనల్గా కనపడుతుంది. కీప్ లెర్నింగ్ బికాస్ టెక్నాలజీ ఎవాల్వ్స్ కంటిన్యూస్లీ. సో ఆబ్వియస్గా లైక్ టెక్నాలజీ అనేది కంటిన్యూగా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. లైక్ మనం ఎవాల్వ్ అవుతున్న అప్డేట్స్ కానివచ్చు, అవన్నీ కూడా లైక్ నేర్చుకుంటూ ఉండాలి. కన్సిస్టెన్సీ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆర్ ద బిగ్గెస్ట్ డ్రైవర్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ కెరీర్ గ్రోత్. సో ఆబ్వియస్గా లైక్ కన్సిస్టెన్సీ కానివచ్చు, అదేవిధంగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కానివచ్చు, సో కీ రోల్ అనేది ప్లే చేస్తాయి అన్నమాట లాంగ్ టర్మ్ కెరీర్ గ్రోత్లో. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే, సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయన్నమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. సో pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అనమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట.
సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22 ఆగస్ట్ 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI.